నమస్కారం ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు శంకర కంటి ఆసుపత్రి ద్వారా వైద్య సేవలు అందిస్తున్న ప్రముఖ చిన్నపిల్లల కంటి వైద్య నిపుణులు డాక్టర్ మహతి గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు। అలాగే కంటికి సంబంధించిన సమస్యలు ఎటువంటివి ప్రస్తుతం చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది, వచ్చిన వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ప్రస్తుతం ఎటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి, ఆహార నియమాలు ఏంటి అనే అంశాల గురించి డాక్టర్ గారి ద్వారా అడిగి తెలుసుకుందాం। నమస్కారం డాక్టర్ గారు। నమస్కారం అండి। డాక్టర్ గారు, అసలు చిన్నపిల్లల్లో కంటి సమస్యలు అనేవి ఎందువలన వచ్చే అవకాశం ఉంటుంది డాక్టర్ గారు? వాటిని ఇంట్లో ఉన్న పేరెంట్స్ కానివ్వండి, కుటుంబ సభ్యులు కానివ్వండి, ఏ విధంగా తెలుసుకోవాలంటారు? వీటి లక్షణాలు ప్రత్యేకించి ఏమైనా కనిపించే అవకాశం ఉంటుందా? చిన్నపిల్లల్లో చాలా రకమైన కంటి సమస్యలు రావచ్చు। కళ్ళజోడు పవర్ రావచ్చు, మెల్లకన్ను ఉండొచ్చు, దెబ్బ తగలడం వల్ల కొంతమంది పిల్లల్లో తెలియకుండానే శుక్లాలు లాంటివి కూడా ఏర్పడవచ్చు। వీళ్ళకి ఒకవేళ కళ్ళజోడు పవర్ కనుక ఉంటే మనకు మామూలుగా పిల్లలు క్లాస్లో బోర్డు సరిగ్గా కనిపించట్లేదు అనడము, తరచుగా తలనొప్పి మెడనొప్పి అనడము, కళ్ళు స్ట్రెయిన్గా ఉన్నాయి అని చెప్పడము, ఇంకొంతమంది పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే నేను చాలా అలసిపోయానమ్మా, నాకు ఈరోజు చాలా స్ట్రెయిన్ అయిపోయింది అని ఇలాంటి కంప్లైంట్స్ చెప్తారు। ఇంకొంతమంది పిల్లలు మనం ఏదైనా ఒక పుస్తకం కానీ ఏదైనా బుక్ కానీ ఇవ్వగానే చాలా దగ్గరికి పెట్టుకొని కంటికి దగ్గరికి పెట్టుకొని రాయడానికి ప్రయత్నం చేస్తారు। ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనకు వాళ్ళకి ఏదైనా ఒక కంటి సమస్య ఉంది అని మనకు డౌట్ రావచ్చు। ఇది రెండు కళ్ళల్లో ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఇలా చెప్తారు, కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఒక కన్ను బాగుండి ఒక కన్ను బాగాలేకపోతే అలాంటివి తెలుసుకోవడం చాలా కష్టం। పిల్లలకు తెలియదు మేము రెండు కళ్ళతో చూడాలి అని, ఎవరు ఒక కన్ను మూసుకొని ఇంకొక కన్ను తెరిచి చూడరు। అలాంటివి మనం రొటీన్గా చెకప్లు చేయించినప్పుడు తెలుస్తుంది, లేదా వాళ్ళు పొరపాటున ఏదైనా ఒక ఆట ఆడుకుంటూనో అలాంటిది ఏమైనా చేస్తున్నప్పుడు ఒక కన్ను మూసుకున్నప్పుడు తెలుస్తుంది। ఇలాంటివి మనం ఇంట్లో తెలుసుకోవాలి అనుకుంటే మామూలుగా నేనైతే చెప్పడం ఏంటంటే ఒక క్యాలెండర్ మీద ఒక అక్షరం లాంటిది, ఒక కన్ను మూసి ఆ కన్నుతో అక్కడ మనం చూపించిన లెటర్ని చదవడం, అలాగే రెండో కన్నును మూసి మళ్ళీ ఆ అక్షరాన్ని చదవడం। అలా చేస్తే మనకు గ్రాస్గా అంటే మరీ పెద్ద పెద్ద ఇబ్బందులు ఏమైనా ఉంటే, అసలు ఒక కన్ను కనిపించకపోవడం అలాంటిది ఏమైనా ఉంటే మనం ఈజీగా తెలుసుకోవచ్చు। కానీ డాక్టర్ గారు, చాలామంది పిల్లలు కూడా ఈ ప్రాబ్లం ఉంది అని ఇంట్లో పేరెంట్స్కి చెప్పకపోవచ్చు। అట్లాంటప్పుడు ఇంట్లో పేరెంట్స్ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకొని ఆ పిల్లల కంటి చూపు గురించి ప్రత్యేకించి పరీక్షలు చేసి తెలుసుకునే అవకాశం ఉంటుందంటారా? ఇందాక చెప్పినట్టుగానే ఇంట్లో అయితే మనకి అన్నిటికన్నా ఈజియెస్ట్గా మనకు ఎప్పుడు అవైలబుల్గా ఉండేది, అందరి ఇళ్లలో ఉండేది క్యాలెండర్ గోడకి మనకు తగిలించినప్పుడు అక్కడి నుంచి 3 మీటర్ల డిస్టెన్స్లో కూర్చొని క్యాలెండర్లో ఉన్న నంబర్స్ చదివే ప్రయత్నం చేయమని చెప్పచ్చు। కానీ మనం రెండు కళ్ళతో ఒకేసారి కాదు, ఒక్కొక్క కన్నుని ఒక్కొక్కసారి చదవమని చెప్పాలి। అలా చేస్తే వాళ్ళల్లో అసలు రెండు కళ్ళల్లో చూపు సమానంగా ఉందా లేదా, ఏదైనా ఇబ్బంది ఉందా అనేది తెలుసుకోవచ్చు। లేదు అంటే అదొక హ్యాబిట్ లాగా చేసుకొని ప్రతి సంవత్సరానికి ఒకసారి రొటీన్గా ఒక కంటి చూపు పరీక్ష చేయించుకోవడం మంచిది। ఓకే, అట్లాగే డాక్టర్ గారు, ఈ కళ్ళజోడు పవర్ అనేది ఉంటే కళ్ళజోడు ఎప్పుడు పెట్టుకోవాలంటారు? ఇంకో క్వశ్చన్ ఏంటంటే డాక్టర్ గారు, కళ్ళజోడు వాడుతుంటే పవర్ తగ్గిపోతుందా? ఇట్లాంటి డౌట్స్ కూడా ఇంట్లో వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కళ్ళజోడు పెట్టుకుంటే పవర్ తగ్గిపోయే అవకాశం ఉంటుందా? కళ్ళజోడు పెట్టుకుంటే పవర్ తగ్గదండి। ఆ విషయం గురించి విశదీకరంగా మీకు చెప్పాలి, మీరు అర్థం చేసుకోవాలి అంటే చాలా చిన్న లాజిక్। కళ్ళజోడు పవర్ అనేది చాలా రకాలు ఉంటుంది, ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది, సిలిండర్ ఉంటుంది। ఈ పవర్కి కూడా చాలా కారణాలు ఉంటాయి। ఇప్పుడు ప్రజెంట్ మనం అందరికన్నా కామన్గా వచ్చే పవర్ మైనస్ పవర్। ఈ కళ్ళజోడు మైనస్ పవర్ అనేది కన్ను సైజును బట్టి వస్తుంది। కన్ను చిన్నగా ఉంటే ప్లస్ పవర్, పెద్దగా ఉంటే మైనస్ పవర్। మన కళ్ళు లోపల నరం వైపు ఉండాల్సిన సైజు కన్నా కొద్దిగా పెద్దగా ఉండడం వలన ఇలాంటి మైనస్ పవర్ అనేది వస్తుంది। పెద్దగైన కన్ను చిన్నగా అవ్వదుగా, పొడుగైన మీ పిల్లలు పొట్టవుతారా మరి? సో అలాగే ఒకసారి పెద్దగా అయిన తర్వాత మళ్ళీ కన్ను చిన్నగా అవ్వదు। సో ఒకసారి మైనస్ పవర్ వచ్చిన తర్వాత ఆ పవర్ మళ్ళీ తగ్గదు। కళ్ళజోడు పెట్టుకుంటే కనిపిస్తుంది అంతే, కానీ పవర్ పోవడం తగ్గడం ఉండదు। మనం వయసు పెరిగితే కన్ను పెరుగుతుంది, కన్ను పెరిగితే పవర్ పెరుగుతుంది। సో
కళ్ళజోడు ఎప్పుడూ పెట్టుకొని ఉండాలి. పెట్టుకోవడం వల్ల పవర్ తగ్గదు. ఈ పవర్ ఎక్కువ పెరగకుండా ఉండాలి అంటే జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మధ్యకాలంలో డాక్టర్ గారు చాలామంది పిల్లలు కూడా మొబైల్ ఫోన్ చూడడం అనేది ఒక అలవాటుగా మారిపోతుంది. ఇలా మొబైల్ ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల కంటికి సంబంధించిన సమస్యలు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? అసలు ఈ గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయి? ఇందాక చెప్పాను కదా నేను మీకు మైనస్ పవర్ వస్తుంది కళ్ళజోడు కన్ను సైజ్ పెద్దగా అవడం వల్ల అని. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఒక ఫ్యామిలీలో మదర్కి, ఫాదర్కి ఆర్ సిస్టర్కి, బ్రదర్కి ఇలా మైనస్ పవర్ ఉంది అంటే ఆ కన్నుకి పెరిగే తత్వం ఉంది అని. మామూలుగా ఎదగాల్సిన రేట్లో కన్నా అది ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది ఆ కన్ను. సో అందువల్లనే ఇలాంటి మైనస్ పవర్ వస్తుంది. ఆల్రెడీ ఆ తత్వం ఉన్నప్పుడు మనం దాన్ని ఆపలేం. కానీ ఈ మధ్య ఇప్పుడు ఫోన్ చూడడం అనేది ఒక హ్యాబిట్ అయిపోయింది. అది ఒక మన డైలీ జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది. ఫోనే కాదు, అది ఫోన్ అవ్వచ్చు, ట్యాబ్ అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు, ఏదైనా అంతా కలిపి మనం స్క్రీన్ టైం అంటాం. స్క్రీన్ టైం ఉన్నప్పుడు కంట్లో కండరాలు ఉంటాయి. మనం అసలు స్క్రీన్స్ చూస్తున్నప్పుడు కనీసం మనం కన్ను కూడా ఆర్పం, అంత తీక్షణంగా చూస్తాం. అలాగా కన్ను కూడా ఆర్పకుండా చూస్తూ ఉంటే మన కంట్లో కండరాలు బిగుసుకుపోయి కన్నుని ఇంకా లాగేస్తాయి. అలా లాగేయడం వలన పవర్ ఇంకా పెరుగుతుంది. ఫోన్ చూడకపోతే పెరిగే రేటు తక్కువ ఉంటుంది, ఫోన్ చూస్తే పెరిగే రేటు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ మనకు ఫ్యామిలీలో మదర్కి ఉంది, ఫ్యామిలీకి ఉంది, సిస్టర్కి ఉంది. నెక్స్ట్ కిడ్కి కనుక మనం ఫోన్ ఇచ్చామనుకో వాళ్ళకు 1 ఉన్న పవరు సంవత్సర కాలంలో 3 అవుతుంది. ఫోన్ ఇవ్వలేదనుకో 1 ఉన్న పవరు 2 అయ్యి ఆగుతుంది. కంప్లీట్గా మనం దాన్ని ఆపేయలేము, బట్ స్క్రీన్స్ అవాయిడ్ చేయడం వలన అట్లీస్ట్ ఆ పెరిగే రేట్ అనేది కంట్రోల్ చేయొచ్చు. ఇంకా గైడ్లైన్స్ గురించి అంటారా, నా ఉద్దేశంలో అయితే అస్సలు చూడకూడదు, బట్ అది కుదరదు. మన నేషనల్ అకాడమీస్ చాలా గైడ్లైన్స్ ఇచ్చాయి. వాటి ప్రకారం ఏంటంటే 2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకి అస్సలు స్క్రీన్ టైం ఉండకూడదు. 0 స్క్రీన్ టైం. అన్నం తినేటప్పుడు, పాలు తాగేటప్పుడు, పడుకోవడానికి ఇవన్నీ ఏ టైంలోనూ అసలు స్క్రీన్ టైం ఉండకూడదు. వాళ్ళ కంట్లో కండరాలు ఆ స్క్రీన్ లైటింగ్ని తట్టుకోలేరు. సో అస్సలు స్క్రీన్ టైం ఉండకూడదు. 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వాళ్ళకైతే అరగంట స్క్రీన్ టైం, డైలీ 30 మినిట్స్ స్క్రీన్ టైం పర్మిటెడ్. అది కూడా కేవలం ఎడ్యుకేషనల్ విషయాలకు మాత్రమే, అంటే కలర్స్ ఐడెంటిఫికేషన్, నంబర్స్ కోసం, అలాంటి వాటి కోసం మాత్రమే. ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్. ఫుడ్ తినేటప్పుడు స్క్రీన్ చూడడము, లేదా ఏదైనా ఒక పని నేను చేస్తే నేను స్క్రీన్ ఇస్తాను అనడము, అవన్నీ చేయకూడదు. 5 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ లోపు అయితే డైలీ 1 to 1.5 hours స్క్రీన్ టైం పర్మిటెడ్. ఆ 1 to 1.5 hours స్క్రీన్ టైంలో కూడా ఓన్లీ వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం. ఇప్పుడు అందరూ పేరెంట్స్ వచ్చినప్పుడు అదే కంప్లైంట్ చెప్తారు, వాళ్ళ హోంవర్క్ మొత్తం వాట్సాప్లో ఉంటుంది, లేదా వాళ్ళని గూగుల్ చూసి రాయమంటున్నారు. ఈ స్క్రీన్ టైం మనం ఏదైతే ప్రతిరోజుకి 1 to 1.5 hours టైం ఇస్తున్నామో ఆ టైంలోనే వాళ్ళ చదువుకు సంబంధించిన దానికోసం మాత్రమే వాడుకుంటే ఇంకా మంచిది. ఇంకా ఎక్స్ట్రా కోసం మాత్రం స్క్రీన్ వాడకపోవడం మంచిది. ఇలా స్క్రీన్స్ ఎక్కువ వాడడం వలన కేవలం కళ్ళజోడు పవరే కాదు, కంట్లో డ్రైనెస్ రావడము, దానివల్ల కళ్ళు ఎరుపు రావడము, ఇంకా అలా ఎరుపు వచ్చి కళ్ళు ఎలర్జీ రావడము, కళ్ళు నలపడము, ఆ నలపడం వల్ల మళ్ళీ కొత్తగా సిలిండర్ పవర్ రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. కళ్ళే కాదు, ఎక్కువ స్క్రీన్స్ చూడడం వల్ల బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఓకే, అట్లాగే డాక్టర్ గారు కొంతమంది పిల్లల్లో మెల్లకన్ను ప్రాబ్లం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇంట్లో పెద్దవారు ఏమనుకుంటారంటే మెల్లకన్ను ఉండడం అదృష్టం అంటూ ఉంటారు. ఈ విషయంలో మీ స్పందన ఏంటి, వివరించగలరా? నా ఉద్దేశంలో అయితే మెల్లకన్ను అదృష్టం కాదండి. పెద్దవాళ్ళు చెప్పిండొచ్చు, కానీ అదృష్టం కాదు. అలా అయితే అందరికీ మెల్లకన్ను ఇవ్వాలి, అందరికీ దేవుడు అదృష్టం ఇవ్వాలి కదా. సో ఎందుకు మెల్లకన్ను ఉండకూడదు అనేది అర్థమవుతే అప్పుడు మెల్లకన్ను ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. మెల్లకన్ను లేకపోతే కళ్ళు 2 స్ట్రెయిట్గా చూస్తే మనకు 2 కళ్ళు కలిపి చూస్తాయి.
దాన్ని రెండు కళ్ళు కలిపి చూసే తత్వాన్ని స్టీరియాప్సిస్ అంటాం. అంటే ఫైన్ డెప్త్ పర్సెప్షన్. ఇప్పుడు ఒక వస్తువు ఒక చోట ఉంది అని మనం తెలుసుకోవడం ఒకటి, రెండు కళ్ళతో కలిపి చూసినప్పుడు దాని షేప్ ఎలా ఉంది, దాని ఆకారం ఎలా ఉంది, అది ఎంత దూరంలో ఉంది, ఇలాంటి ఫైన్ డీటెయిల్స్ అన్నీ మనం రెండు కళ్ళతో కలిపి చూసినప్పుడే తెలుస్తుంది. అలా అని ఒక్కనున్నోళ్ళకి కనిపించదా అంటే కనిపిస్తుంది, కానీ రెండు కళ్ళతో కలిపి చూసినంత వివరంగా వాళ్ళు చూడలేరు, వాళ్ళు దాని గురించి తెలుసుకోలేరు. సో రెండు కళ్ళు సమానంగా చూస్తేనే, కలిపి చూస్తేనే, సమానంగా చూడాలి, కలిపి చూడాలి. అలా కలిపి చూస్తేనే మనకు ఇలాంటి డెప్త్ పర్సెప్షన్ అనేది తెలుస్తుంది. చిన్న వయసులో అదృష్టం అని వదిలేస్తే దానివల్ల ఆ మెల్ల వల్ల చూపు తగ్గిపోవచ్చు, రెండు కళ్ళు కలిపి పనిచేసే తత్వం తగ్గిపోవచ్చు. అలా కనుక తగ్గిపోతే వయసు పెరిగే కొద్దీ మనం తర్వాత ఫ్యూచర్లో కొన్ని రకాల మెల్లలకి మనం ఆపరేషన్ చేసి సరి చేసినా కూడా మనం కళ్ళను కలపగలం, కానీ వాళ్ళ బ్రెయిన్ కలపదు. మొక్కై వంగనది మానై వంగున అనే సామెత ఇలాంటి వాటి కోసమే వచ్చింది. చిన్న వయసులోనే వీటికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ రెండు కళ్ళు కలిపి పనిచేసే తత్వం అనేది మన బ్రెయిన్లో డెవలప్ అవుతుంది. అలా కనుక డెవలప్ అవుతేనే ఇలాంటి ఫైన్ పర్సెప్షన్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయి. అందుకే మనకు కొన్ని ఇంటర్వ్యూస్, కొన్ని జాబ్ ఇంటర్వ్యూస్, ఎగ్జాంపుల్ పైలట్ కానీ, ఆర్మీ కానీ, నేవీ కానీ, రైల్వే రిక్రూట్మెంట్స్ కానీ, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ చూపు అనేది, వాళ్ళ డెప్త్ పర్సెప్షన్ అనేది, ఒక వస్తువు ఎంత దూరంలో ఎంత వేగంగా వస్తుంది, ఇలాంటివన్నీ వాళ్ళు కరెక్ట్గా అసెస్ చేయగలగాలి. చాలామంది పిల్లలు చిన్నప్పుడు ఇవేమీ తెలుసుకోరు. వాళ్ళు ఫైనల్గా జాబ్ ఇంటర్వ్యూ వెళ్ళిన తర్వాత పాపం అన్నీ కష్టపడి అంతా చదువుకొని అంతా క్లియర్ చేశాక మెడికల్గా అన్ఫిట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళల్లో మెల్లు ఉంటుంది, చూపు బాగానే ఉంటుంది, కానీ మెల్లు ఉండడం వలన రెండు కళ్ళు కలిపి పనిచేయవు. అలా చేయకపోవడం వలన వాళ్ళకి ఆ డెప్త్ పర్సెప్షన్ అనేది తెలియదు, స్టీరియాప్సిస్ దీన్ని. అలా ఉండడం వలన వాళ్ళు అన్ఫిట్ అవుతారు. అది ఆ వయసులో మనం బ్రెయిన్కి డెవలప్ చేయడం చాలా కష్టం. ఇది చూపు సమానంగా ఉంటే, మన అదృష్టం బాగుండి బ్రెయిన్ రెండు కళ్ళని ఆల్టర్నేట్గా వాడడం అలవాటు చేసుకుంటే. కానీ కొంతమంది పిల్లల్లో ఒక కన్ను మెల్ల పెట్టేసి ఒక కన్ను మాత్రమే వాడుతూ ఉంటారు. అలా కనుక ఉంటే వాళ్ళకు చూపు పర్మనెంట్గా తగ్గిపోతుంది, అప్పుడు లేజినెస్ వస్తుంది. ఓకే, అట్లాగే డాక్టర్ గారు, కొంతమంది పిల్లల్లో పుట్టుకతో మెల్లకన్ను ఉంటుంది, కానీ ఇంకొంతమంది పిల్లల్లో చూసుకున్నట్లయితే 1 or 2 years తర్వాత మెల్లకన్ను అనేది బయటపడుతూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటారు? కొంతమంది ఏమంటారంటే అది వెన్ను ముదిరే కొద్దీ సరైపోతుంది అని అంటున్నారు డాక్టర్స్ అని అంటారు. ఇది కరెక్ట్ అని అంటారా? మనకు మెల్లకన్ను అనేది నిజంగా ఉందా లేదా అనేది 6 నెలల వయసు తర్వాత ఖచ్చితంగా తెలుస్తుంది. 6 నెలల వయసులోపు మెల్లకన్ను అనేది కొంతమందికి ఉండొచ్చు, అది సహజం. బట్ మీకు కనుక డౌట్ వస్తే మాత్రం ఫస్ట్ వచ్చి చూపించుకోవడం మంచిది. ఈ మెల్లకన్ను అనేది ఏంటంటే మనకు బ్రెయిన్లో మెల్లకు సంబంధించి కంట్రోల్ సెంటర్స్ ఉంటాయి. ఆ కంట్రోల్ సెంటర్స్ పనితత్వాన్ని బట్టి రెండు కళ్ళను కలిపి పనిచేసేటట్టు చేస్తాయి. మనకు ఫ్యామిలీలో వంశపారంపర్యంగా మెల్ల కనుక ఉంది అంటే ఆ సెంటర్ అనేది బ్రెయిన్లో ఇన్హెరెంట్గానే, జన్యుపరంగానే అది కొంచెం బలహీనంగా ఉంటుంది. సో అలాంటప్పుడు మెల్లుండొచ్చు. ఇంకొంతమందికి కళ్ళజోడు పవర్ ఉంటుంది, వాళ్ళకు చూపు కనిపించదు. చూపు కనిపించే ప్రయత్నం చేసినప్పుడు, వాళ్ళు చూసే ప్రయత్నం చేసినప్పుడు కూడా మెల్ల పెడతారు. ఇలాగ పవర్ ఉండి మెల్ల కనుక ఎక్కువ పెడుతూ ఉన్నారు అంటే కొన్ని రోజుల తర్వాత, ఎక్కువ రోజులు వాళ్ళు కూడా కష్టపడలేరు. కొన్ని రోజుల తర్వాత ఇంకా నేను కష్టపడడం ఎందుకు అని వాళ్ళ బ్రెయిన్ కనుక డిసైడ్ అవుతే తర్వాత మనం ఏం చేసినా ఆ చూపు రాదు. దీన్నే లేజినెస్ అంటాము, ఆర్ ఆంబ్లియోపియా అంటాము. అట్లాగే డాక్టర్ గారు, మీరు ఇప్పుడు అన్నారు కదా కొన్ని రకాల దీర్ఘకాల వ్యాధులు వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. మరి కంటికి సంబంధించిన సమస్యలు కూడాను వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుందంటారా? వస్తే ఎటువంటి సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా రావచ్చండి వంశపారంపర్యంగా. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మెల్లకన్ను రావచ్చు, ఇందాక చెప్పినట్టు కళ్ళజోడు పవర్ రావచ్చు, ఇంకా రేచీకట్ రావచ్చు. ఇంకొకటి నిస్టాగ్మస్ అంటాం. నిస్టాగ్మస్ అంటే కన్ను షేక్ అవ్వడం. కొంతమంది పిల్లలకి కన్ను చాలా ఫాస్ట్గా షేక్ అవుతూ ఉంటుంది. అది కంట్లో చూపు ప్రాబ్లం ఉన్నా రావచ్చు, బ్రెయిన్లో వైరింగ్ ప్రాబ్లం ఉన్నా రావచ్చు, లేదా ఇవేమీ రీజన్స్ లేకుండా జస్ట్ వంశపారంపర్యంగా వాళ్ళ నరాల బలహీనత వల్ల కూడా రావచ్చు. అది ఏదైనా అది ఏంటి అని మనం డిసైడ్ అవ్వకుండా ఒకసారి వచ్చి చూపించుకుంటే ఫైనల్గా చెప్పిన తర్వాత దాన్ని బట్టి దానికి ట్రీట్మెంట్ ఉంటే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.
అట్లాగే డాక్టర్ గారు ఇందాక మీరు అన్నారు ఆంబ్లియోపియా అని, అసలు అంటే ఏంటి డాక్టర్ గారు? ఆంబ్లియోపియా అంటే కంటి సోమరితనం లేదా లేజినెస్. మనకు ఎదిగే వయసులో అంటే 8 సంవత్సరాల వయసులోపు 2 కళ్ళు సమానంగా చూడాలి, ఈక్వల్గా చూడాలి. అలా కాకుండా ఒక కన్ను బాగుండి ఒక కన్ను వీక్గా ఉందనుకుందాం. దానికి కారణం ఏదేమైనా ఉండొచ్చు. ప్లస్ పవర్ అవ్వచ్చు, మైనస్ పవర్ అవ్వచ్చు, మెల్లకన్ను అవ్వచ్చు, లేదా శుక్లం ఉండిండొచ్చు. అలా ఏదైనా ఒక కారణం వల్ల ఒక కన్ను బాగా చూసి ఒక కన్ను సరిగ్గా చూడకపోతే ఈ చూడని కంటికి సంబంధించిన బ్రెయిన్ అనేది ఆ కన్నుని ఇంకా వాడదు. ఆ కంటికి సంబంధించిన బ్రెయిన్ అనేది సోమరితనంలోకి వెళ్ళిపోతుంది. అది చూడడానికి ఉంటుంది, బాగానే ఉంటుంది, కానీ అది పని చెయ్యదు. దాన్ని సోమరితనం ఆర్ ఆంబ్లియోపియా అంటారు. ఇలాంటివే మనకు పిల్లల్లో తెలియకుండా జరిగేవి. ఒక కంట్లో బాగుంటుంది, ఒక కంట్లో పవర్ ఉంటుంది. వాళ్ళు నార్మల్గా ఉన్న కంటితో వాళ్ళు అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు స్కూల్కి వెళ్తారు, ఆడతారు, రాస్తారు, అన్నీ చేస్తారు. కానీ ఒక కన్నే పనిచేస్తూ ఉంటుంది. ఆ విషయం వాళ్లకు తెలియదు. ఇందాక చెప్పినట్టు ఒక కన్ను మూసుకొని చూసుకోవడం, అలా ఎప్పుడో చూసినప్పుడు, లేదా స్కూల్ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో ఒక రొటీన్ చెకప్ చేసినప్పుడు, లేదా వాళ్ళు ఎప్పుడైనా డిస్కషన్లో అడిగినప్పుడు నాన్న నీకు కనిపిస్తుందా, 2 కళ్ళు కనిపిస్తున్నాయా అని వాళ్ళు అడిగినప్పుడు ఇలాంటి విషయాలు బయటకు వస్తాయి. అలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకు బ్రెయిన్ ఉంటుంది, కన్ను ఉంటుంది, బ్రెయిన్ ఉంటుంది. మనం తర్వాత ఆ కళ్ళజోడు పవర్ పెట్టి కరెక్ట్ చేసినా కూడా ఆ నరం అనేది, ఆ గ్రోత్ అనేది ఉండదు, చూపు ఉండదు దానికి. దీన్నే ఆంబ్లియోపియా అంటాం. ఇలా ఆంబ్లియోపియా ఉన్నప్పుడు మెయిన్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 8 సంవత్సరాల వయసు లోపు అయితేనే దీన్ని మనం ట్రీట్ చేయగలం. మనం ఆ బ్రెయిన్కి ట్రైనింగ్ ఇచ్చి, ఆ కన్నుకు ట్రైనింగ్ ఇచ్చి, రకరకాల ఎక్సర్సైజెస్ ద్వారా మనం దాన్ని ట్రీట్ చేసి మనం మళ్ళీ వాళ్ళ కన్ను చూపు వచ్చేటట్టు చేయగలం. 2 కళ్ళు కలిపి పనిచేసేటట్టు కూడా చేయగలం. కానీ 8 సంవత్సరాల వయసు అయిన తర్వాత ట్రై చేయొచ్చు. 15 సంవత్సరాల వయసు వరకు చాయిస్ ఉంటుంది. కానీ ఈ వయసులో చేసిన 8 సంవత్సరాల లోపల చేసినంత మంచి రిజల్ట్స్, అంత ఫాస్ట్ రిజల్ట్స్ అప్పుడు రావు. ఇవన్నీ లేట్ చేసే కొద్దీ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ మధ్య కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. ఎంత కొత్త టెక్నాలజీ వచ్చినా 15 సంవత్సరాల వయసు తర్వాత అయితే మాత్రం అప్పుడున్న చూపు మీద కొంచెం బెటర్ అవుతుంది. అంతే తప్ప మరీ చిన్న అక్షరాలు, సూక్ష్మమైన అక్షరాలు, 2 కళ్ళు కలిపి పనిచేసే తత్వము అలాంటివన్నీ డెవలప్ అవ్వడం చాలా కష్టం. సో అందుకే చిన్నపిల్లల్లో ఎప్పుడూ ప్రతి సంవత్సరానికి ఒకసారి కంటి పరీక్ష చేయించుకుంటూ ఉంటే, రొటీన్గా ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే మనం తొందరగా తెలుసుకుంటే, తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, అట్లాగే డాక్టర్ గారు అప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా కంటి సమస్యలు ఉండే అవకాశం ఉంటుందంటారా? ఉంటే ఎటువంటి సమస్యలు ఉంటాయి? ఖచ్చితంగా ఉండొచ్చండి. పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ బరువును బట్టి, వాళ్ళు ఏ నెలలో పుట్టారు అనే దాన్ని బట్టి రకరకాల కంటి సమస్యలు డెవలప్ అవ్వచ్చు. నెల తక్కువ పుట్టిన పిల్లలు అంటారు, అంటే 6వ నెలలో పుట్టడం, 7వ నెలలో పుట్టడం, 8వ నెలలో పుట్టడం. ఇప్పుడు మెడికల్గా చాలా అభివృద్ధి చెందడం వల్ల అంత చిన్న పిల్లలు కూడా, మన పూర్వకాలంలో అయితే అంత చిన్న పిల్లలు అసలు సర్వైవ్ అయ్యేవాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళని ఇంక్యుబేటర్స్లో పెట్టడం వలన, ఎలాగో రకరకాల అభివృద్ధి వలన మనము వాళ్ళకి లైఫ్ స్పాన్ ఇస్తూ ఉన్నాం. అలా నెల తక్కువ పుట్టిన పిల్లలు ఏంటంటే వాళ్ళ బాడీ ఎదుగుదల అనేది బయటకు వచ్చిన తర్వాత, అమ్మలో ఉన్నప్పుడు ఎదుగుదల ఒకటి, బయటకు వచ్చిన తర్వాత ఎదుగుదల ఒకటి. అలా ఎదుగుదల అనేది వాళ్ళలో పూర్తిగా ఉండదు. బయటకు వచ్చిన తర్వాత ఆ చిన్ని కన్ను, ఆ చిన్ని ప్రాణం బయట ఎన్విరాన్మెంట్ని అది తట్టుకోలేకపోవచ్చు. అలా కనుక అది తట్టుకోలేకపోతే కంట్లో కూడా సమస్యలు ఉండొచ్చు. దీన్నే రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ, ఆర్ఓపి అంటాం. నెల తక్కువ పుట్టిన పిల్లలు, బరువు 2 కేజీల కంటే తక్కువ బరువు ఉన్న పిల్లల్లో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీళ్ళకి ఏంటంటే కంటి నరం అనేది ఎదుగుదల సరిగ్గా ఉండదు. ఎదుగుదల సరిగ్గా ఉండకపోతే వాళ్ళ కంటి నరము ఈ నార్మల్ ఎన్విరాన్మెంట్ని తట్టుకోలేదు. మనం బయట ఉన్న ఎన్విరాన్మెంట్ని తట్టుకోలేకపోవడము, ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడము, ఇలాగ ఉండడం వల్ల ఆ నరంలో రకరకాల మార్పులు వచ్చి కొత్త రక్తనాళాలన్నీ వచ్చి నరం జారిపోయి చూపు కంప్లీట్గా పోయే ప్రమాదం ఉంటుంది. మనం ఇవన్నీ పిల్లల ప్రాణాల మీద, అంటే ఇప్పుడు ఇంత నెల తక్కువ పుట్టిన పిల్లలు వీళ్ళు ఇన్క్యుబేటర్స్లో ఉంటారు, ఐసీయూస్లో ఉంటారు. సో ఆ ప్రాణం మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఊపిరి సరిగ్గా తీసుకుంటున్నారా లేదా, హార్ట్ కొట్టుకుంటుందా లేదా, వీటి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది.
కంటికి కూడా చెకప్ చేయాలి. ఇవన్నీ తీర్చుకొని వాళ్ళు బయటకు వచ్చే టైంకి కంటి నరంలో జరగాల్సిన ప్రాబ్లమ్స్ జరిగిపోయి ఉంటాయి, ఆ నరం జారిపోయి ఉంటుంది, ఆ చూపు తగ్గిపోయి ఉంటుంది. అది పర్మనెంట్. ఆ డ్యామేజ్ ఒకసారి నరం జారిపోయింది అంటే అది పర్మనెంట్ డ్యామేజ్, ఇంకా వాళ్ళకి చూపు రాదు. అలా అవ్వకుండా ఉండాలి అంటే నార్మల్గా ఇప్పుడు ప్రోటోకాల్స్ వచ్చాయి. ప్రతి ఒక్క పిల్లలకి, ప్రతి పిల్లాడు నెల తక్కువ పుట్టిన పిల్లలకు కానీ 2 కేజీల కంటే బరువు తక్కువ ఉన్న పిల్లలందరికీ రొటీన్గా ఆర్ఓపి స్క్రీనింగ్ అనేది చేస్తారు. వాళ్ళు కనుక ఐసీయూలోనే కనుక ఉంటే బాక్స్లో అలా కనుక పెట్టి వాళ్ళకి ఏమైనా సపోర్ట్ అంటే వెంటిలేటర్ సపోర్ట్ కానీ అలా కనుక ఉంటే మా హాస్పిటల్ నుంచే డాక్టర్స్ వస్తారు, మీకు అక్కడికి వచ్చి మీ బేబీని చూస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా టైఅప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వీళ్ళే వచ్చి అక్కడికి చూస్తారు. ఒకవేళ ఆ నరం కనుక వీక్గా ఉంది అంటే దానికి ఇంజెక్షన్స్ లాంటివి కానీ లేజర్ లాంటివి కానీ చేస్తే ఆ నరం డ్యామేజ్ ఫర్దర్ అవ్వకుండా చూసుకోవచ్చు. వాళ్ళకి చూపు ఇంకా పోకుండా మనం ఉన్న చూపుని మెయింటైన్ అయ్యేటట్టు చూడొచ్చు. ఇలా నెల తక్కువ పుట్టిన పిల్లలకి ఫ్యూచర్లో కూడా వాళ్ళ ఎదుగుదల అనేది, వాళ్ళ బ్రెయిన్ ఎదుగుదల కానీ కన్ను ఎదుగుదల కానీ నార్మల్ పర్సన్స్కి ఎలా ఉంటుందో అలా ఉండదు. వాళ్ళకి కళ్ళజోడు పవర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, మెల్లకన్ను వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అందుకే నెల తక్కువ పుట్టిన పిల్లలకి ఎప్పుడూ స్క్రీనింగ్ అనేది, ఫస్ట్ స్క్రీనింగ్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఆ తర్వాత నెలకు ఒకసారి, మళ్ళీ 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఆ తర్వాత అప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా అవి ఫ్యూచర్లో డెవలప్ అవ్వకూడదు అని లేదు. సో ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి వాళ్ళకి రొటీన్ చెకప్ అనేది చేయించుకుంటూ ఉంటే మంచిది. అట్లాగే డాక్టర్ గారు, కంటి ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదంటారు? ప్రతి స్కూల్లో చెప్తారు, ఇది అందరూ చెప్తారు. కంటి యొక్క ఆరోగ్యం అంటే విటమిన్ ఏ అని. సో విటమిన్ ఏ ఉండే పదార్థాలు ఆకుకూరలో పాలకూర, క్యారెట్, పపాయ, నాన్ వెజ్ తినేవాళ్ళు ఎగ్, చికెన్ ఐటమ్స్ కానీ అన్నిట్లో విటమిన్ ఏ ఉంటుంది. కానీ కేవలం విటమిన్ ఏ కళ్ళొక్కటే బాగుంటే సరిపోవు, వాళ్ళు మొత్తం ఆరోగ్యంగా ఉండాలి. హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, జంక్ తినకూడదు. జంక్ అంటే పిజ్జాలు, బర్గర్లే కాదు, మనకి ఈ మధ్య టీలో బిస్కెట్స్ తినడం, బిస్కెట్స్లో మైదా ఉంటుంది, ఇంకేం ఉండదు దాంట్లో. సో అలాంటివి కూడా అవాయిడ్ చేయాలి. ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవాలి, ఆకుకూరలు తీసుకోవాలి, పండు తీసుకోవాలి. అప్పుడే వాళ్ళ డెవలప్మెంట్ అనేది కన్ను డెవలప్మెంటే కాదు, ఓవరాల్గా పిల్లల డెవలప్మెంట్ కూడా ఫుల్గా ఉంటుంది. ఓకే. అట్లాగే డాక్టర్ గారు, శంకర కంటి ఆసుపత్రి ద్వారా చిన్నపిల్లలకు సంబంధించిన కంటి సమస్యలకు ఎటువంటి అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయో తెలియజేస్తారా? శంకర కంటి ఆసుపత్రిలో చిన్నపిల్లల కంటి వైద్య నిపుణులు నాతో పాటు ఇంకొక డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. మేము ప్రతిరోజు ఓపీడీలో అవైలబుల్గా ఉంటాము. మీరు వచ్చి చూపించుకున్న తర్వాత మీ కంటి ప్రాబ్లమ్స్ని బట్టి మేము మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కళ్ళజోడు పవర్ కనుక ఉంటే కళ్ళజోడు పెట్టుకోవచ్చు. ఈ కళ్ళజోడు పవర్ పెరుగుతుంది అని ఇందాక చెప్పాను కదా, అలా పెరగకుండా ఉండాలి అంటే ఈ మధ్య కొత్త మార్గాలు కూడా వచ్చినాయి. డ్రాప్స్ ఉన్నాయి, కళ్ళజోడులో కొంచెం మోడల్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వాటి వల్ల మనం ఈ పెరిగే రేట్ని అనేది కంట్రోల్ చేయొచ్చు. అవన్నీ మా శంకర హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే శుక్లాలు ఉన్నాయి, కొంతమంది పిల్లలకి పుట్టుకలో శుక్లాలు ఉంటాయి, దానికి ట్రీట్మెంట్ కూడా మా హాస్పిటల్లో అవైలబుల్ ఉంది. లేజర్ ద్వారానే కంటికి ఆపరేషన్ చేసి, ఫ్యాకో ఆపరేషన్ అంటాము, కంట్లో లెన్స్ అమరుస్తాము. పిల్లలు కాబట్టి పెద్ద మత్తు ఇవ్వాల్సి ఉంటుంది. సో మత్తుకు సంబంధించిన ఫెసిలిటీస్ కూడా మా హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇవే కాకుండా ఇందాక చెప్పినట్టు మరీ చిన్న పిల్లల్లో అప్పుడే పుట్టిన పసికందుల్ని చూడడానికి కూడా, ఆర్ఓపి స్క్రీనింగ్ చేయడానికి కూడా మా దగ్గర నిపుణులు ఉన్నారు. వాళ్ళకు అవసరమైతే ఇవ్వాల్సిన లేజర్ ట్రీట్మెంట్ కానీ ఇంజెక్షన్స్ కానీ అవన్నీ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇవే కాకుండా అదర్ ఐ స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి. కార్నియా ఉంది, ఐ బ్యాంక్ ఉంది, నేత్రదానం అంటారు కదా, చనిపోయిన వాళ్ళ కన్నుగుడ్డు తీసి ట్రాన్స్ఫర్ చేయడము, అది ఉంది. రెటీనా స్పెషాలిటీ ఉంది, గ్లకోమా ఉంది, ఆక్యులోప్లాస్టీ ఉంది. అన్ని స్పెషాలిటీస్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి.
ఓకే డాక్టర్ గారు, చివరిగా చెప్పండి, అసలు కంటికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే టెస్టుల దగ్గర నుంచి, తీసుకునే ఆహారం దగ్గర నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? కన్ను అనేది మన బాడీలో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఎక్కడ ఏ టాక్కి వెళ్ళినా కూడా ఫస్ట్ చెప్పే స్టేట్మెంట్ అదే, సర్వేంద్రియానాం నయనం ప్రధానమని. అది ఊరికే అనలేదు, ఎందుకంటే మన కళ్ళు బాగుంటేనే మనం అన్నీ చూడగలం, అన్నీ చేయగలం. కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటికి సొల్యూషన్స్ ఉండవు. అలాంటివి వాళ్ళకి ఫ్యామిలీలో ప్రాబ్లం ఉండిండొచ్చు, వాళ్ళ పుట్టుకలోనే ప్రాబ్లం ఉండిండొచ్చు. అలాంటివి మనం ఏమీ చేయలేకపోవచ్చు. కానీ అలాంటి వాళ్ళకు కూడా విజువల్ రిహాబిలిటేషన్ ద్వారా మనం ట్రైనింగ్ ఇచ్చి, అలా విజన్ లేకపోయినా కూడా మనం ఎలాగా వాళ్ళని లైఫ్లో సర్వైవ్ అయ్యేటట్టు చేయొచ్చు. కానీ కొంతమందికి ఉన్న కన్ను ప్రాబ్లమ్స్ చాలా వరకు మనకై మనం చేసుకుంటూనే ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ కాలంలో ట్రెండింగ్ మాత్రం స్క్రీన్ టైం. ట్రెండింగ్ అనే పదం నేను ఎందుకు వాడాను అంటే, ఎవరు మాట్లాడినా అర్జెంటుగా రీల్ తీద్దామా, అర్జెంటుగా పోస్ట్ చేద్దామా, ఫేస్బుక్లో చూద్దామా, ఇన్స్టాగ్రామ్లో చూద్దామా. స్క్రీన్ టైం తగ్గించాలి, ఇంకా చెప్తే ఆపేయాలి. అలా ఆపితేనే వాళ్ళ కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. నెక్స్ట్, ఫుడ్ పరంగా వస్తే విటమిన్ ఏ ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకుంటే వాళ్ళ కళ్ళు మంచిగా ఉంటాయి, వాళ్ళ ఆరోగ్యం కూడా ఇంకా మంచిగా ఉంటుంది. 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా కన్ను ప్రాబ్లం ఆల్రెడీ ఉన్నవాళ్ళు 6 మంత్స్కి ఒకసారి రొటీన్ స్క్రీనింగ్ చేయించుకోవడం మంచిది. ఒకవేళ ఒకసారి ఫస్ట్ టైం వచ్చినప్పుడు కంటి టెస్ట్లో ఏమీ లేదు, వీళ్ళంతా నార్మల్గా ఉన్నారు అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చి రొటీన్ స్క్రీనింగ్ చేయించుకుంటే సరిపోతుంది. సో ఇదండి, చిన్నపిల్లల్లో సాధారణంగా ఎటువంటి కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే పుట్టుకతో వచ్చిన కంటి సమస్యలు ఏంటి, అలాగే వయసు పెరిగే కొద్దీ ఎటువంటి కంటి సమస్యలు చూసే అవకాశం ఉంటుంది, అలాగే కంటికి సంబంధించిన సమస్యలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రస్తుతం శంకర కంటి ఆసుపత్రి ద్వారా ఎటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి అనే అంశాల గురించి ప్రముఖ చిన్నపిల్లల కంటి వైద్య నిపుణులు డాక్టర్ మహతి గారు వివరించారు కదా. అలాగే ప్రతి ఒక్కరూ కూడా కంటికి సంబంధించిన సమస్యల చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా సరైన అప్రమత్తత అలాగే అవగాహనతో ఉంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.